వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాంగ్ టర్మ్‌లో ఎలాంటి రిటర్న్స్ వస్తాయి? ఈక్విటీ ఎలా వర్కౌట్ అవుతుంది? అనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అట్లాగే ఇన్ఫ్లేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది? అన్‌సర్టెనిటీ ఉన్నప్పుడు మార్కెట్ నుండి ఎగ్జిట్ అవుతే ఏ విధంగా ఉంటుంది? లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి? అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం ప్రాక్టికల్‌గా తెలుసుకుందాం. ఇన్ఫ్లేషన్‌ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్‌గా గోల్డ్, పెట్రోల్, డీజిల్, మిల్క్ అనేటువంటి వీటిని తీసుకొని మనం ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఒకసారి చూద్దాం. ఇండియన్ ఇన్ఫ్లేషన్ అనేది లాస్ట్ 30 ఇయర్స్ నుంచి మనకు 5.4% అనేది ఇన్ఫ్లేషన్ అయితే ఉంటుంది. సో, ఈ లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ప్రెజెంట్ ఉన్నటువంటి వరకు ఇన్ఫ్లేషన్ ఏ విధంగా పెరిగింది? వస్తువుల యొక్క ప్రైస్ అనేది ఏ విధంగా పెరిగింది? అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా చూద్దాం. గోల్డ్, పెట్రోల్, డీజిల్, మిల్క్‌ని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాం. ఇక్కడ గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1991లో 3,450 రూపీస్ ఉంది. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 14 రూపీస్ 60 పైసా ఉంది. డీజిల్ ప్రైస్ వచ్చేసి 4 రూపీస్ ఉంది. మిల్క్ ప్రైస్ వచ్చేసి 8 రూపీస్ ఉంది. మనకు 2006లో కనుక గోల్డ్ ప్రైస్ కనుక చూసినట్లయితే 6,145 రూపీస్ ఉంది. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 45 రూపీస్ ఉంది. డీజిల్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ ఉంది. మిల్క్ ప్రైస్ వచ్చేసి 8 రూపీస్ అయితే ఉంది. 2026లో గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,46,940 రూపీస్ ఉంది. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 94 రూపీస్ ఉంది. డీజిల్ ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ ఉంది. మిల్క్ ప్రైస్ వచ్చేసి 75 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ యాక్చువల్ ఇన్ఫ్లేషన్ కనుక చూసినట్లయితే గోల్డ్ అనేది 11%, పెట్రోల్ అనేది 5%, డీజిల్ అనేది 9%, మిల్క్ అనేది 6%. సో, ఇక్కడ మనకు ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. సపోజ్ మనం ఇక్కడ మనకు 1991లో ఉన్నటువంటి 8 రూపీస్ వాల్యూ 2026లో 8 రూపీస్ వాల్యూ అనేది సమానంగా ఉండదు. సో, ఇక్కడ మనకు పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో, 8 రూపీస్ వాల్యూ పెరగాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో, ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నప్పుడు మనకు ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చినటువంటి రిటర్న్స్‌ని మన ఇన్ఫ్లేషన్ నుంచి మైనస్ చేసినట్లయితే రియల్ రిటర్న్ అనేది వస్తుంది. సో, మన యొక్క మనీ యొక్క వాల్యూ పెరగాలంటే అంటే మన పర్చేసింగ్ పవర్ పెరగాలంటే మన దగ్గర ఉన్నటువంటి మనీని ఇన్వెస్ట్ చేయాలి. దాని యొక్క పర్చేసింగ్ పవర్‌ని పెంచుకోవాలి. సో, దానికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది. సో, ఈ విధంగా ఇన్ఫ్లేషన్ అయితే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అట్లాగే మనకు మార్కెట్‌లో అన్‌సర్టెనిటీ అనేది ఉంటుంది. సో, ఎవరైతే లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే వెల్త్‌ని బిల్డ్ చేయగలుగుతారు. 1982 నుంచి ప్రెజెంట్ ఉన్నటువంటి ఈ 2026 వరకు డిఫరెంట్ అసెట్ క్లాసు ఏ విధంగా మనకు రిటర్న్స్‌ని డెలివర్ చేశాయనేటువంటి విషయాన్ని మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఇక్కడ మనము ఈ చార్ట్‌లో గనుక చూసినట్లయితే 1982లో 1000 రూపీస్‌ని ఇన్వెస్ట్ చేసినట్లయితే డిఫరెంట్ అసెట్ క్లాస్‌లలో ఇన్వెస్ట్ చేస్తే ఏ అసెట్ క్లాస్ ఎంత రిటర్న్స్ ఇచ్చిందనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్, ఈక్విటీస్‌ని అయితే మనం తీసుకుంటున్నాం. గోల్డ్‌లో 1000 రూపీస్ గనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రెజెంట్ దాని వాల్యూ 87,122 రూపీస్‌గా ఉంటుంది. దీని యొక్క రిటర్న్ వచ్చేసి 10% అయితే ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చూసినట్లయితే 34,168 రూపీస్ అయితే ఉంటుంది. దీని యొక్క రిటర్న్ కనుక చూసినట్లయితే 8.5 రిటర్న్ అయితే ఉంది. సో, ఈక్విటీ కనుక చూసినట్లయితే మనం ఒక 1000 రూపీస్‌ని 1982లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రెజెంట్ దాని వాల్యూ 3,16,765 రూపీస్ అయితే ఉంటుంది. సో, దీని యొక్క రిటర్న్ కనుక చూసినట్లయితే 14% వరకు మనకు రిటర్న్స్ అయితే రావడం జరిగింది. సో, ఇక్కడ మనం పక్కకు గనుక చూసినట్లయితే ఇక్కడ గోల్డ్ అనేది 87,122 రూపీస్ అనేది మనకు 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్‌లో 34,000 అలాగే ఈక్విటీలో 3,16,765 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు యాన్యువల్ రిటర్న్ కనుక చూసినట్లయితే యాన్యువలైజ్డ్ రిటర్న్ కనుక చూసినట్లయితే గోల్డ్ అనేది 10% ఇచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది 8.5% ఇచ్చింది. ఈక్విటీ అనేది 14.33% అయితే మనకు రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఇక్కడ రియల్ రిటర్న్ కనుక నెక్స్ట్ కాలమ్‌లో కనుక చూసినట్లయితే 4.5 అనేది మనకు గోల్డ్ ఇచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది 2.3 ఇచ్చింది. ఇక్కడ మనకు ఈక్విటీ అనేది 7.6% అయితే ఇచ్చింది. సో, మీ యొక్క అమౌంట్ యొక్క వాల్యూ పెంచుకోవాలంటే మీకు వెల్త్‌ని జనరేట్ చేయాలంటే ఈక్విటీ అనేది బెస్ట్ ఆప్షన్ ఇది. మనకు రియల్ టైమ్ రిటర్న్ అనేది కూడా 7% అబోవ్ అయితే మనకు ఈక్విటీలో అయితే జనరేట్ అవుతుంది. సో, కాబట్టి మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎన్ని ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని ఇయర్స్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకు 2001లో ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఎస్ఐపిని 2026 వరకు కంటిన్యూ చేస్తే ఏ విధమైనటువంటి రిటర్న్స్‌ని డెలివర్ చేసింది అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనకు నిఫ్టీ 500
టీఆర్ఐని మార్చ్ 2001 నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ కాలమ్స్‌లో ఇయర్స్, సెకండ్ కాలమ్స్‌లో మనము ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంటు, ఇక్కడ థర్డ్ కాలమ్‌లో మనకు వాల్యూస్, ఫోర్త్‌లో యూనిట్స్, తర్వాత రిటర్న్స్, అట్లాగే యాజ్ ఆన్ డేట్ ఇక్కడ. మనకు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ కాబట్టి ఇయర్లీ మనకు 1,20,000 అయితే ఇన్వెస్ట్ చేసాం మనము. మన యొక్క ఎస్ఐపి అనేది 2001లో స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు ఫస్ట్ ఇయర్ మనం 1,20,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసాము. అది మార్కెట్ అనేది రిటర్న్స్ అనేది -42% అయితే మనకు ఫాలో అవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అనేది మనకు -42% అయితే మనకు డౌన్ అవుతుంది కాబట్టి ఇక్కడ 91,460 రూపీస్ అయితే అయ్యింది. ఇక్కడ పక్కకు యూనిట్స్ కూడా మనకు మైనస్‌లో అయితే కనిపిస్తున్నాయి. సెకండ్ ఇయర్ మనకు ఇన్వెస్ట్ చేసినటువంటి టోటల్ అమౌంట్ వచ్చేసి 2,40,000 ఇక్కడ. దీని యొక్క వాల్యూ వచ్చేసి 2,29,460 రూపీస్ అయితే అయింది. ఇక్కడ మనకు -4.37% అయితే మనకు రిటర్న్స్ అయితే రావడం జరిగింది. థర్డ్ ఇయర్ కూడా అట్లాగే కంటిన్యూ చేశాడు అతను. సో ఇక్కడ మనకు 3,60,000 అయితే మనకు ఎస్ఐపి అయితే చేశాము. ఇక్కడ మనకు వాల్యూ అనేది 3,28,905 రూపీస్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు 3 ఇయర్స్ కంటిన్యూగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు 3 ఇయర్స్ కంటిన్యూగా మనకు మైనస్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలామంది ఇట్లా మైనస్‌లోకి వెళ్ళినప్పుడు చాలామంది మార్కెట్ నుండి ఎగ్జిట్ అవుతారు. అంటే మీ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేసినటువంటి మ్యూచువల్ ఫండ్‌ని సేల్ చేసి దాంట్లో నుంచి బయటికైతే వస్తారు. సో అట్లా రావడం అనేది చాలా తప్పు. మీ యొక్క వెల్త్ అనేది అస్సలు జనరేట్ అవ్వదు. సో ఇక్కడ నెక్స్ట్ అదే అట్లాగే కంటిన్యూ చేస్తే మనకు 4,80,000 అనేది ఫోర్త్ ఇయర్‌లో ఉంది. మన టోటల్ వాల్యూ వచ్చేసి మనకు 8,72,660 రూపీస్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇయర్ బై ఇయర్ మనకిక్కడ ఫోర్త్ ఇయర్‌లో మనకు 31.29% అయితే రిటర్న్ డెలివర్ చేయడం జరిగింది. అదే ఫిఫ్త్ ఇయర్‌లో గనుక 29%ని, 10థ్ ఇయర్‌లో 23%ని, 20 ఇయర్‌లో మనకు 11%ని, 25 ఇయర్‌లో 15%ని, 26 ఇయర్‌లో 14.48% అయితే రిటర్న్స్ అయితే రావడం జరిగింది. 2025 మార్చ్ వరకు మనము టోటల్‌గా ఇన్వెస్ట్ చేసింది 30 లాక్స్ మాత్రమే. దీని యొక్క రిటర్న్ గనుక చూసినట్లయితే 2,98,42,793 రూపీస్ అయితే మనకు రావడం జరిగింది. ఇక్కడ మనకు టోటల్‌గా మనకు 15% రిటర్న్ అయితే మనకు జనరేట్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకు ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్‌గా ఎస్ఐపి చేయడం వల్ల మార్కెట్ ఫాల్ అయినా కానీ, అట్లాగే రైజ్ అయినా కానీ ఎలాంటి దానిపైన దృష్టి సాధించకుండా డైరెక్ట్‌గా మనము కంటిన్యూగా ఎస్ఐపి గనుక చేసినట్లయితే లాంగ్ టర్మ్‌లో మంచి వెల్త్ జనరేట్ అవుతుంది. ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది.